ఇది నిన్న తొందరగా లేసాము, కానీ అదే బైక్స్ రిపేర్స్ అన్నీ చూపించుకుంటున్నాము. బ్రేక్ షూ వస్తున్నాడు, అలా అక్కడ హ్యాండిల్ టైట్ చేస్తున్నాడు. అంటే ఇరాన్ సిటిజన్ మీద ఉన్నారు కదా, అయ్యతుల్లా ఖమేని, ఆయన ఫోటో పెట్టిందని స్టార్ట్ చేసి ఒక 30 కిలోమీటర్స్ వచ్చాను. బాగా కర్వీ రోడ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. రోడ్డు చాలా క్లీన్గా ఉంది, ప్లస్ కర్వ్స్ చాలా బాగున్నాయి. ఇంట్రెస్టింగ్గా ఉంది డ్రైవ్ చేయడానికి. కార్గిల్ నుంచి వెహికల్ రోడ్డు. ఇప్పుడే మోనిస్ట్రీ దగ్గరికి వచ్చాము. ఇక్కడ బుద్ధ ఆవిర్భవించాడంట. లవ్కి సంబంధించిన బుద్ధ ఇక్కడ ఉంటాడంట. చూడండి, మన లైఫ్లో లవ్వే లేదు, సో ఇక్కడికి వస్తే అది కూడా వచ్చి పెళ్ళి అవుద్దని. చూడండి ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడే ఒక మైంత్రా బుద్ధ స్తూపాలయం దాటాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ అంతా, శాండ్ మౌంటైన్స్. ఇదిగా నేను ఎక్కడ చూడలేదు, నేను చాలా ట్రిప్స్కి వెళ్ళాను. అయితే ఇలాంటి వ్యూ అయితే ఎక్కడ లేదు. ఇక్కడ కార్ ఆపి ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి వ్యూస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కర్వీ రోడ్, అసలు రోడ్ అంతా బ్రహ్మాండంగా ఉంది. నమ్మకీల పాయింట్ వచ్చాను. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. అందరు రైడర్స్ వచ్చి ఇక్కడ గ్రూప్ పిక్స్ దిగుతున్నారు. ఏదో విలేజ్ అంట. ఇక్కడ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. అందరూ ఇటుకరాలు కాకుండా మట్టితో చేసిన రాళ్ళనే వాడుతున్నారు. సిమెంట్గా కూడా మట్టే ఉన్నట్టుంది. ఇప్పుడే లంచ్ చేశాను ట్రావెలర్స్. ఆలు పరోటా విత్ రాజ్మా కర్రీ తిన్నాను. 50 తీసుకున్నాడు. ట్రావెలర్స్ వెళ్ళబోయే రోడ్స్ ఎలా ఉన్నాయి చూడండి, కర్రీగా చాలా బాగున్నాయి. అక్కడ పక్క చూడండి ఫ్రెండ్స్, ఈ మౌంటైన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది, అందుకని వీడియో తీసుకున్నాను. ఏదో మూన్ ల్యాండ్ అంటున్నారు. మూన్ ల్యాండ్ వ్యూ పాయింట్ చూడండి. కలర్ ఏమో స్టఫ్ అవుతుంది, ఏమైనా సాఫ్రాన్ ఏమైనా పండద్దేమో. ఈ పంట బాగా కనిపించదు అనుకుంటా. కలర్ ఉంటాయి. ట్రావెలర్స్ సంగమం పాయింట్ ఫస్ట్ వ్యూ ఉంటాం. చూపిస్తున్న 2 రివర్స్ వచ్చి మీతో ఎలా వెళ్తున్నాయి. ఎవరో అమ్మాయి అనుకోండి, ఏంట్రా అమ్మాయి బెంచ్ స్టోర్ వేస్తుంది అని నాకు గర్వంగా ఫీల్ అయ్యాను. క్రికెట్ చూస్తే అర్థమైంది ఆ చుట్టూ అబ్బాయిలే. సో మర్చిపోతాను. ట్రావెలర్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. చూడడానికి అయితే మార్కెట్ చాలా బాగుంది, బట్ ముట్టుకుంటే రేట్లు మాత్రం మామూలుగా లేవు. జూడియోలో 100 రూపాయలకి అమ్మే చెప్పులు ఇక్కడ 350 అని చెప్పాడు ఒక షాప్లో. ఒకడేమో 700 అన్నాడు. కాకపోతే ఇక్కడ చాలామంది ఎక్కువ ఫారినర్స్ ఉన్నారు. ట్రావెలర్స్ ఎక్కువ గోవాకి వచ్చినట్టు వస్తున్నారు. Day 3 రెస్టారెంట్లో ఉన్నాం. ఈ రెస్టారెంట్ చాలా బాగుంది.